ఏలూరు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేతపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు రాజకీయ కక్షతోనే ఇలాంటి వేధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. 3 రోజుల్లో విద్యుత్ పునరుద్ధరించాలన్న కోర్టు ఉత్తర్వులను అధికారులకు అందజేశారు. కార్పొరేషన్ కమిషనర్ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు నాగేశ్వరరావు. ఏడీ కానివ్వండి, ఏఈ గారు కానీ వచ్చి మా ఆఫీస్ కనెక్షన్ను కట్ చేయడం జరిగింది. దాని విషయంగా వెంటనే న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం వెంటనే 3 రోజుల్లోగా కరెంట్ కనెక్షన్ ఇవ్వమని డిపార్ట్మెంట్ సూచించడం జరిగింది. ఎలక్ట్రికల్ అధికారులైనటువంటి ఎస్సీ గారిని అలాగే డిఈ గారిని కూడా కలిసి కోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి కాపీలను కూడా వారికి అందజేసి వెంటనే మాకు న్యాయం చేయమని కోరటం జరిగింది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి భానుప్రకాష్ గారు, ఏలూరు నగరంలో మీరు శాశ్వతంగా ఉద్యోగం చేయరు. ఏలూరు నగరం ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకే సంబంధించింది కూడా కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఏలూరులో ఉంటున్నారు. అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షనా లేకపోతే అనాథరైజ్డ్ లేఅవుటో మీకు తెలియదయ్యా. అది గవర్నమెంట్ ఆర్డర్ GOMS నంబర్ 340 ప్రకారం అది గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి సైటు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా 2030 వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్పి బిల్డింగ్ పర్మిట్లో ఉంది. కమిషనర్ గారు తెలుసుకోండి, మీరు ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా మాత్రం పనిచేయకండి. ఇద్దరు వచ్చి నోటీసులు అంటించారు. అంటించినాక వాళ్ళు కరెంట్ కట్ చేతాకి వెళ్తే వాళ్ళు కట్ చేయకుండా వెళ్ళి అక్కడ నుంచున్నాక పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి నాది అడిగితే వాచ్మెన్ అండి, నేను పడుకుంటున్నానండి, నాకు తెలియదని అన్నాను. నువ్వు తలుపు వేయబాకు అన్నారు. తలుపు వేయకుండా అంటే నేను తలుపు వేసి కూర్చున్నాను. కూర్చుంటే కరెంటు పోయింది. కరెంటు పోయిన 10 నిమిషాలకి కరెంటు వచ్చింది. వచ్చినాక దీనికి రాలా కరెంటు. చుట్టుపక్కల మొత్తం హాస్టల్లో అన్నింటిలోకి వచ్చింది, దీంట్లోకి రాలా కరెంటు. నేను OCP దాంట్లో ఉంటున్నాను.